భూమి మీద ఏ వస్తువును కలిగించినా, ఏ జంతువును కలిగించినా, ఏ చెట్టును కలిగించినా దేవుడు పని నిమిత్తం. మిమ్మల్ని పుట్టించింది కూడా దేవుడు పని నిమిత్తం, దేవుడి చిత్తం నెరవేర్చడం కోసం, దేవుడి ఇష్టం నెరవేర్చడం కోసం. ఎంత బాగుందండి బైబిల్. ఏమి మానవుడికి చెప్పక త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఏమన్నా ఈ లోకం పాడైపోయింది. ఎందుకంటే నీ పుట్టుక వెనక దేవుడు అన్నాడన్న సంగతి వాళ్ళకి చెప్పేవాడు లేడు. నీ తల్లి గర్భంలో దేవుడు చేసుకున్నాడని చెప్పేవాడు లేడు. నువ్వు పాపం చేస్తే చచ్చిపోయిన తర్వాత నరకాలను వేసేస్తాడు ఆ దేవుడేనని చెప్పేవాడు లేడు. భయం పెట్టేవాడు లేడు దేవుడు పేరట. దేవుడు అనగానే కోరికలు తీరుస్తాడు, దేవుడు అనగానే ఆస్తులు ఇస్తాడు, దేవుడు అనగానే ఆరోగ్యం ఇస్తాడు. ఇవి చెప్తున్నారు తప్ప పుట్టించింది ఆయన కోసం బ్రతకకపోతే నరకంలో వేస్తాడని ఎవరు చెప్పట్లేదు. యేసుప్రభువు చెప్పిన బోధ. నీ ప్రాణాన్ని నువ్వు లోకం కోసం ఇచ్చేసావా, దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, పాతాళానికి జారిపోతుంది నీ దేహం, నీ జీవితం అన్నాడు యేసుప్రభువు. మనకి దేహాలు కట్టాడు. ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దేహాలు కట్టాడు. కారణం, ఆ దేహాలతో దేవుడి పని జరగాలి, ఆ దేహాలతో దేవుడికి మహిమ రావాలి. ఈ ఉద్దేశంతో దేవుడు దేహాలను కడుతుంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? వాటితో తిందాం, త్రాగుదాం, సుఖిందాం, ఆనందిద్దాం, రేపు చచ్చిపోతాం కనుక ఈరోజు ఇవన్నీ చేద్దాం. ఇదేంటండి? మరి చనిపోయిన తర్వాత దేవుడి ముందు ఏం చెబుతావు? చేతులు కట్టుకుని నిలబడి ఆ దేహంతో ఏం చేసావంటే ఏం చెప్తావు? మర్డర్లు చేశానని చెప్తావా? దొంగతనాలు చేశానని చెప్తావా? హత్యలు చేశానని చెప్తావా? పుట్టించిన నువ్వు అసలు నువ్వు ఎవరో కూడా తెలియకుండా బ్రతికేశానని చెప్తావా? ఏం చెప్తాడండి మనిషి దేవుడికి? ప్రతిదాన్ని గుండెల్లో దాచుకోండి, బైబిల్ను బాగా చదవండి. దేవుడు ఏ ఇష్టాన్ని నెరవేర్చాలని భూమి మీద మిమ్మల్ని పుట్టించాడో, జగత్తు పునాది వేయబడకమనిపై మీ రాక కోసం ప్రేమతో ఎదురు చూశాడు. ఈ రూపాయలను తల్లి గర్భంలో కడతన్నప్పుడు దేవుడు పొంగిపోయాడు, మురిసిపోయాడు. ఈ దేహం భూమి మీదకి వెళ్ళి నా పని చేస్తుంది అని, నన్ను మహింపరుస్తుంది అని. ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోనండి, ఒకసారి ఆయన ఆప్యాయతను జ్ఞాపకం చేసుకోనండి, ఒకసారి నీ మీద పెట్టిన నమ్మకాన్ని జ్ఞాపకం చేసుకోనండి, నీకు ఇచ్చిన చక్కటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోనండి, మీకు ఇచ్చిన చక్కటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. సిరియా లాంటి దేశాలు భయంకరమైన భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నా, ప్రపంచమంతా మారణ కాండ, కరోనా వచ్చి వేలల్లో, లక్షల్లో, కోట్లలో ప్రజలు చచ్చిపోయినా నిన్నెందుకు ప్రాణాలతో ఉంచాడు? నిన్నే ఎందుకు కాపాడుతున్నాడు? నీ వెనకే దేవుడు వాక్యం ఇచ్చి ఎందుకు పడుతున్నాడు? నీ మార్పు కోసం. నువ్వంటే ఆయనకి ఇష్టం. ఆయన ఇష్టం నీకు వాక్యం అందుతుంది అంటే, ఆయన ఇష్టం నీకు దేవుడి సన్నిధి దొరుకుతుంది అంటే, నువ్వంటే ఇష్టం ఆయనకి. ఆ ఇష్టాలను కూడా నేను కాలదనుకుంటాను అంటే, ఆ ఇష్టాలను కూడా నాకు వద్దు, నేను రాను, నేను చెయ్యను, నేను బ్రతకను, నేను దేవుడు ఎవరో నేను తెలుసుకోను, నా జీవితం అంతా అలాగే ఈ లోకంలోనే కరిగిపోతుంది అంటే, మరణం తర్వాత ఏమండి దీనికి ఫలాలు అనుభవించక తప్పదు. ప్రతి ఒక్కరు విశ్వాన్ని పెట్టుబడిగా పెట్టాడు. ఆయన కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆయన కోసం నువ్వు ఏ కష్టాన్ని తీసుకోనన్నప్పుడు మరణం తర్వాత లెక్కలు తీస్తాడు దేవుడు. కనుక మన జీవితాలు ఏమైనా లోపాలు ఉంటే, మనం ఏమైనా దేవుడికి దూరంగా ఉంటుంటే, ఈ నిజాలన్నీ గ్రహించి దేవుడి కోసం బ్రతుకుతాం, దేవుడి ఇష్టాన్ని నెరవేరుద్దాం, దేవుడు పని చేద్దాం, దేవుడికి ఆనందాన్ని మిగులుద్దాం. మరణం తర్వాత ఈ జీవితాన్ని దేవుడి ముందు పెట్టి, దేవా ఈ జీవితం అంతా నీ కోసమే వాడాను తండ్రి అని దేవుడి ముందు నిలబడదాం.